హైదరాబాద్ టు నల్గొండ అయితే జర్నీ చేయబోతున్నాం. మీకు ఒక మంచి డిన్నర్ ప్లేస్ అయితే పరిచయం చేయబోతున్నాం. మా ఫ్రెండ్ ఈయన వచ్చేసి 2004-2003 నుంచి వర్షం కూడా పడ్డది, మొత్తం కూల్ అయిపోయింది వాతావరణం. వర్షం అయితే చూడండి ఫుల్ గా పడుతుంది, అసలు రోడ్ కనబడతలేదు మనకు. ఒరిస్సా దాబా. గోవింద్ గారు, ఈ హోటల్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి మెయిన్ గోల్ ఏంది? మల్టీ క్యూషన్ రెస్టారెంట్ కమ్ డాబా స్టైల్లో మేము సర్వ్ చేయాలనుకుంటున్నాం. కార్లు ప్లస్ బస్సులు కూడా ఆగుతాయి, వాళ్ళందరినీ మీరు ఒకే విధంగా. అలానే లోపలికి వెళ్ళి ఫుడ్ కూడా ఏమేమి ఉన్నాయో జర్నీలో ఒరిస్సా దాబాలో ఒరిస్సా స్టైల్ అయితే ఫుడ్ అయితే తింటున్నాం. మిల్క్ షేక్స్ అండ్ కాఫీ, టీ. సో ఇక్కడ కాఫీ పౌడర్ వేస్తే ఇలా ఓన్ బ్రాండ్ అంట. ఈ వ్లాగ్ని ఎండ్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం హైదరాబాద్ టు నల్గొండ అయితే జర్నీ చేయబోతున్నాం. జర్నీ పర్పస్ ఏంటంటే మీకు ఒక మంచి డిన్నర్ ప్లేస్ అయితే పరిచయం చేయబోతున్నాం. మన బస్సులో హైదరాబాద్ టు వైజాగ్, భువనేశ్వర్, చెన్నై, అమలాపురం, యానం, ఎర్లీ అవర్స్ ఏ బండ్లు అయితే వెళ్తాయో అవన్నిటి గురించి అయితే ఒక మంచి డిన్నర్ ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నాను. చూపిస్తానన్న స్పాట్ కూడా మనం వెళ్లే దారిలో ఉంటది. చిట్యాలు దాటిన తర్వాత ఆ స్పాట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది, చూడండి. నల్గొండకు ఒక పని మీద వెళ్తున్నాము. ఈ హోటల్ అయితే చిట్యాల్లో ఉంటది, అక్కడ చూసుకొని అయితే వెళ్దాం. ఈ హోటల్ ప్లేస్ అనేది మీకు ఎట్లా ఉంటది, ఫుడ్ ఎలా ఉంది అనేది అంతా వీడియోలో అయితే చూపిస్తాను, కంటిన్యూగా చూడండి. ప్రస్తుతం హైదరాబాద్ కి అయితే బైక్ మీద వెళ్తున్నాం. చూసారు కదా బైక్. హైదరాబాద్ నుంచి అయితే కార్ ఉన్నది, ఆ కార్ లో అయితే వెళ్ళిపోదాం మనం. ఇప్పుడే చింకల్ పార్క్ అయితే దాటేస్తున్నాం అన్నట్టు మనము. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 4:45 అవుతుంది. ఈవినింగ్ టైం అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడే హైతనగర్ నుంచి అయితే బయలుదేరినాం. లక్ష్మారెడ్డిపాలెం నుంచి స్టార్ట్ అయినాం. మనకు దారిలో ఏమేమి ఉన్నాయి అన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఈ హోటల్ వచ్చేసి నార్కట్పల్లికి చిట్యాలకు మధ్యలో ఉంటది. ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ అయితే క్రాస్ అయిపోయినాం. నెక్స్ట్ వచ్చేసి మనకు రామోజీ ఫిలిం సిటీ గేట్ అయితే వస్తుంది. తర్వాత మనకు మౌంట్ ఒపేరా, ఫ్రూట్ మార్కెట్, ఇవన్నీ దారిలో అయితే కనబడతాయి. చూద్దాం. ఈ వ్లాగ్ ని ఎండ్ వరకు చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్ సైడ్ అయితే మనకు రామోజీ ఫిలిం సిటీ గేట్ అయితే కనబడుతుంది, చూడండి. ఇది హైవే ఎంట్రన్స్ అన్నట్టు రామోజీ ఫిలిం సిటీది. లెఫ్ట్ సైడ్ చూసారు కదా, పైన గుట్ట మీద మౌంట్ ఒపేరా అనేది, దాని ఎంట్రన్స్ కూడా ఇక్కడ ఉంటుంది. పెద్ద బండరాళ్ళు చూపిస్తాను. ఓకే, మౌంట్ ఒపేరా ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది అన్నట్టుగా. ఇదే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. మనం పోచంపల్లి కొత్తగూడెం దగ్గరికి అయితే వచ్చినాం. లెఫ్ట్ సైడ్ అయితే మనకు ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది, చూడండి. ఈ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ అనేది ఇక్కడ వచ్చేసింది. పోచంపల్లి కొత్తగూడెం క్రాస్ రోడ్. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు పోచంపల్లి ఉంటది అన్నట్టు. పోచంపల్లి 11 కిలోమీటర్స్, బుధాన్ పోచంపల్లి అంటారు. ఇదేమో కొత్తగూడెం క్రాస్ రోడ్. ఈ రైట్ సైడ్ అయితే బాటసింగారం ఊర్లోకి అయితే వెళ్తుంది. రైట్ సైడ్ వెళ్తే బాటసింగారం ఊర్లకు. ఇవన్నీ గుట్టలు ఎలా కనబడుతున్నాయో. నెక్స్ట్ వచ్చేసి తూప్రాన్పేట్, మల్కాపురం అవి ఉంటాయి అన్నట్టు. తూప్రాన్పేట్ ఫ్లైఓవర్ కూడా ఓపెనింగ్ దగ్గరలో ఉన్నట్టుంది. మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం రోడ్ కూడా పోసేసిరు. త్వరలోనే ఇది కూడా ఓపెన్ అవుతుంది మనకు. ఇది కూడా అయింది అనుకో, మనకి ఈ రోడ్ అనేది చాలా ఫ్రీగా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మా పాత ఫ్రెండ్ అయితే కల్వనికి వెళ్తున్నాం. దగ్గర చాలా సంవత్సరాలు అయింది కలవాక. మా ఇంద్రసేన అని మల్కాపురం ఊర్లో వార్డ్ మెంబర్ అన్నట్టు ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనమైతే ఇప్పుడు మల్కాపురం విలేజ్ లకు అయితే ఎంటర్ అవుతున్నాం. మా ఫ్రెండ్ షాప్ ఉంటది ఇక్కడ, బైక్ షాప్. రైట్ సైడ్ దిగంగానే కనబడుతుంది అన్నాడు. చూద్దాం, మా బంక్ దగ్గర ఉన్నట్టుంది. నేను 2004-2005 నుంచి ఫ్రెండ్ అన్నట్టు. చాలా సంవత్సరాలు అయింది కలవక. చూద్దాం ఎలా ఉండవు. మా ఫ్రెండ్ ఈయన వచ్చేసి 2004-2003 నుంచి ఫ్రెండ్ అన్నట్టు. ఈ ఊరు వచ్చేసి మల్కాపురం. నా పేరు వచ్చేసి ఇంద్రసేన. మల్కాపురంలో వార్డ్ మెంబర్ కూడా అయినా. నల్గొండ వెళ్తూ వచ్చి ఒకసారి కలిసిపోదామని అయితే వచ్చినాము. కలిసినందుకు
నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఫ్రెండ్స్, మల్కాపురంలో మా ఫ్రెండ్ని అయితే కలిసేసి బయలుదేరినాం కూడా. మల్కాపురం ఊరు ఎండింగ్ అయితే వచ్చినాం. ఇక్కడ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే హైవే ఎక్కేస్తాం అన్నట్టు మనము. వర్షం కూడా పడ్డది, మొత్తం కూల్ అయిపోయింది వాతావరణం. చూడండి నీళ్ళు అయితే కారుతున్నాయి. మల్కాపురం ఊర్లో నుంచి అయితే వచ్చేసి మనం హైవే అయితే ఎక్కేసినాం మళ్ళీ మెల్లగా. మొత్తం వర్షం పడుతుంది, వాతావరణం అయితే మొత్తం చేంజ్ అయిపోయింది, మొత్తం మబ్బులు ఉన్నది చూడండి. నెక్స్ట్ ఇంకా ఎంతసేపు పడుతుంది అంటే 1/2 అవర్లో అయితే వెళ్ళిపోతాం అనుకుంటున్నా, చూద్దాం. వర్షం అయితే చూడండి చాలా బాగా పడుతుంది. వెదర్ అయితే ఫుల్ చేంజ్ అయిపోయింది. వర్షంలో అయితే జర్నీ చేస్తున్నాం. చూసారు కదా, మయూరి బస్సు కూడా వెళ్తుంది. ఇది భువనేశ్వర పాతపట్నం. మరి రైట్ సైడ్ దివీస్ కెమికల్ ఫ్యాక్టరీ అయితే పోతుంది. ఇగో రైట్ సైడ్. నెక్స్ట్ మనకు టోల్ గేట్ ఉంటది. ఫస్ట్ టోల్ గేట్ పంతంగి టోల్ ప్లాజా. 500 మీటర్స్ టోల్ గేట్ అవుతున్నది మనకు, పంతంగి టోల్ ప్లాజా. వర్షం అయితే చూడండి ఫుల్ గా పడుతుంది, అసలు రోడ్ కనబడతలేదు మనకు. సో పంతంగి టోల్ ప్లాజాకి అయితే వచ్చేసినాం. చూడండి ఫస్ట్ టోల్ గేట్ క్రాస్ అయిపోతున్నాం. చూడండి ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే గుండ్రంపల్లి దాకా అయితే వచ్చేసినాం. ఇక్కడ వాన లేదు చూడండి, ప్లెయిన్ గా ఉంది రోడ్డు. వర్షం ఇప్పుడే ఆగిపోయింది అన్నట్టు. చూడండి ఇక్కడ మనం గుండ్రంపల్లి దాటిన తర్వాత అయితే వర్షం అయితే ఏమీ లేదు. మనమైతే పెద్ద కాపర్తి ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు. ఈ ఫ్లైఓవర్ తెలుసు కదా, మొన్ననే ఓపెన్ అయింది కాపర్తి ఫ్లైఓవర్. చూడండి ఇక్కడ ఏమీ లేదు, వాన లేదు, ఏం లేదు, ప్లెయిన్ గా ఉంది అన్నట్టు. క్లైమేట్ కూడా కూల్ ఉంది కానీ వర్షం అయితే ఏం లేదు. చిట్యాల ఆటోనగర్ తెలుసు కదా, చిట్యాలకు ముందు ఆటోనగర్ అంతా ఇదే అన్నట్టు. ఇక్కడ అన్ని మెకానిక్ షాప్స్, ఆటోమొబైల్స్, మనకేం కావాలంటే అవి దొరుకుతాయి. చిట్యాల రైల్వే ట్రాక్ బిఫోరే ఉంటుంది అన్నట్టు. ఇది ట్రైన్ కూడా చూడండి, పైన ట్రైన్ పోతుంది. చిట్యాల ఊర్లకైతే వచ్చేసినాం. ఇక్కడ ఫ్లైఓవర్ కూడా కడుతున్నారు, కన్స్ట్రక్షన్ లో ఉంది. వేణుగోపాల స్వామి టెంపుల్ కమాన్ అయితే వస్తుంది. కమాన్ కు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో డాబా అయితే ఉంటది. చూద్దాం మనం. ప్యూరి ట్రావెల్స్ భువనేశ్వర్ బండి అనుకుంటా ఇది. రైట్ సైడ్ అయితే మనకు జియో బంక్ వస్తుంది. రైట్ సైడ్ జియో బంక్ కనబడుతుంది కదా. జియో బంక్ దాటంగానే మనకు గోపులాయపల్లి ఊరైతే వస్తుంది. ఇదంతా గోపులాయపల్లి దాటంగానే మనకు వివేరా హోటల్ వస్తుంది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్ ల వివేరా రెస్టారెంట్ అయితే కనబడుతుంది. వివేరా రెస్టారెంట్ దాటంగానే మన హోటల్ అయితే కనబడుతుంది, చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వివేరా హోటల్ కనబడుతుంది. వివేరా దాటంగానే మన దాబా కూడా వచ్చేస్తుంది. రైట్ సైడ్ గుట్ట కనబడుతుంది కదా, అదే వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నట్టు. ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఎంట్రన్స్ కమాన్ అయితే ఉంటది మనకి. మీకు లెఫ్ట్ సైడ్ కనబడేది అదే రెస్టారెంట్. ఇగో ఇది కమాన్, వేణుగోపాల స్వామి కమాన్ అన్నట్టు. ఇది లెఫ్ట్ సైడ్ చూడండి మధురై ఫిల్టర్ కాఫీ అని కనబడుతుంది కదా. తర్వాత మన దాబా కూడా ఉంటుంది చూడండి. ఇగో లెఫ్ట్ సైడ్ పార్కింగ్ అయితే సూపర్ ఉంది, చాలా బస్సులు పడతాయి. ఒరిస్సా దాబా, ఒరిస్సా ఫ్యామిలీ రెస్టారెంట్ అన్నట్టు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు చూపిస్తున్న స్పాట్ లకు అయితే వచ్చేసినాం మనము. స్పాట్ వచ్చేసి అథాంటిక్ ఒరిస్సా ఫ్యామిలీ దాబా అన్నట్టు. అట్లనే ఇక్కడ మధురై ఫిల్టర్ కాఫీ కూడా కనబడుతుంది. ఇది లొకేషన్ చెప్పినాను కదా, గోపులాయపల్లి విలేజ్ దాటంగానే వేణుగోపాల స్వామి టెంపుల్ ఆర్చ్ అయితే ఉంటుంది. ఆర్చ్ ఆపోజిటే మనకి దాబా అయితే కనబడుతుంది అన్నట్టు. చూడండి లోపల ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ఫుడ్స్ ఏమేమి ఉన్నాయి, మెనూ ఏంది అనేది అంతా చూపిస్తాను ఇప్పుడు. ఇది మన స్పాట్, నల్గొండ వెళ్లే దారిలో ఈ స్పాట్ ని చూపిద్దామని మీకైతే వీడియో తీసి చూపెడుతున్నాను. సో ఈ ప్లేస్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, మన బస్ జర్నీ చేస్తాం కదా, మన బస్ ఆపరేటర్స్ కి అండ్ డ్రైవర్స్ కి డిన్నర్ బ్రేక్ కోసం అయితే ఈ స్పాట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం జర్నీలో హైదరాబాద్ నుంచి చెన్నై అండ్ వైజాగ్, తిరుపతి, భువనేశ్వర్ అండ్ లాంగ్ వెళ్లే వాళ్ళకు హైదరాబాద్ నుంచి ఒక 1 hour 45 minutes లో డిన్నర్ బ్రేక్ కావాలనుకుంటే మాత్రం ఈ ఒరిస్సా ఫ్యామిలీ దాబా అయితే బాగా యూజ్ అవుతుంది. మంచి పార్కింగ్ కూడా ఉంది చూడండి. దగ్గర ఒక 10-15 బస్సులు అయితే పడతాయి అన్నట్టు మనకు. ప్లస్ అలానే ఫిల్టర్ కాఫీ అండ్ స్నాక్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉంటాయి అన్నట్టు. ప్రతిదీ మనకి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి డిన్నర్ ప్లేస్ కు మంచి స్పాట్ అని నేను అనుకుంటున్నా. అలానే లోపలికి వెళ్ళి ఫుడ్ కూడా ఏమేమి ఉన్నాయో అండ్ స్టార్టర్స్, బిర్యానీ ఏమేమి ఉన్నాయో అన్ని చూపెడతాను మీకు. అంబియన్స్ కూడా ఏందనేది చూపెడతాను. మనతో పాటు గోవింద్ గారు అయితే ఉన్నారు. గోవింద్ గారు వచ్చేసి ఒరిస్సా ఫ్యామిలీ దాబాకి అయితే మేనేజర్ అన్నట్టు. ఈ దాబాకు మేనేజ్మెంట్ అండ్ ఫుడ్ గానీ ఏది గానీ అన్ని గోవింద్ గారే చూసుకుంటారు. మెయిన్ గోవింద్ గారు ఈ హోటల్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి మెయిన్ గోల్ ఏంది? మేము ఈ లైన్ లో ఫుల్ ఎక్స్పీరియన్స్, 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. మేము ఈ రెస్టారెంట్ కస్టమర్ సాటిస్ఫై కోసం
మల్టీ కుషన్ రెస్టారెంట్ కమ్ డాబా స్టైల్లో మేము సర్వ్ చేయాలనుకుంటున్నాం. బస్సులో కస్టమర్లకు బాగా గెస్ట్లకు ఫుల్ ఎంకరేజ్ చేస్తాం. 5 to 7 minutesలో మేము ఫుడ్ సర్వీస్ చేసే బాధ్యత తీసుకుంటాం. బస్సులో నుంచి దిగిన తర్వాత వాళ్ళు తిని మళ్ళీ బస్సులో కూర్చుండే వరకు బాధ్యత మాది. మేము తీసుకొని మేమంతా ఇంటి వాళ్ళలాగా చూసుకొని పంపుతామని గ్యారెంటీ ఇస్తుంది. ఇక్కడ కార్లు ప్లస్ బస్సులు కూడా ఆగుతాయి, వాళ్ళందరినీ మీరు ఒకే విధంగా ట్రీట్ చేస్తారు కదా? బార్ వాళ్ళని లేదు, కార్ల వాళ్ళని లేదు, బస్సుల వాళ్ళని లేదు. మా గెస్ట్ అందరూ ఒకటే. మేము అందరికీ జాగ్రత్తగా చూసుకుంటాం. ఎవరైనా పర్వాలేదు, మా దగ్గర సేఫ్టీ ప్లేస్ ఉంటుంది. మీకు ఏ సమస్య వచ్చినా మమ్మల్ని కలవచ్చు. మిమ్మల్ని బస్సులో కూర్చోబెట్టి పంపే బాధ్యత, ఫుడ్ తినిపెట్టి పంపించే బాధ్యత. రీజనబుల్ రేట్లు ఉంటాయి, పెద్దగా ఏమీ ఉండదు. మల్టీ కుషన్ సర్వీస్ కమ్ డాబా స్టైల్ సర్వీస్ రెండు ఉంటాయి. 5 నుంచి 7 నిమిషాల్లో మీకు ఫుడ్ సర్వ్ అయిపోతుంది టేబుల్ మీద. మా దగ్గర 24 hours మధురై ఫిల్టర్ కాఫీ ఉంటుంది. టీ, మిల్క్ షేక్స్ అండ్ మొజిటోస్, మాక్టైల్స్ ఉంటాయి. తర్వాత బ్రేక్ఫాస్ట్, ఫుడ్, లంచ్ అండ్ డిన్నర్ సర్వీస్ చేస్తాం. మా దగ్గర 20 బస్సులు బట్టేంత పార్కింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ కార్లు కూడా ఆగొచ్చు. వాష్రూమ్స్ ఉన్నాయి, రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, ప్లే జోన్ కూడా ఉన్నది. మీరు ఆ విధంగా మమ్మల్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే గోవింద్ గారు, మన అడ్రస్ అండ్ లొకేషన్ అయితే క్లియర్ గా చెప్తారా మీరు ఒకసారి? మీరు హైదరాబాద్ నుంచి హైవేలో వెళ్ళడంలో నార్కెట్పల్లి, చిట్యాల దాటిన తర్వాత నార్కెట్పల్లి కన్నా ముందు గోపాలస్వామి టెంపుల్ ఎదురుగా ఉంటది మాది ఒరిస్సా ఫ్యామిలీ డాబా. చూసారు కదా వాష్రూమ్స్ అయితే చాలా క్లీన్ అండ్ ఫ్రెష్ గా అయితే ఉన్నాయి. మనకైతే ఎలాంటి కలెక్షన్ పైసలు అయితే తీసుకోరు. వాష్రూమ్ గురించి అయితే చాలా కన్వీనియంట్ గా కూడా చాలా బాగుంటది ప్లేస్ ఇది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వాష్రూమ్ బ్రేక్ కోసం కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అన్న. సో ఫుడ్ అయితే టేస్ట్ చేసేద్దాం పదండి. సో మనం అయితే ఆర్డర్ చెప్పుదాం. ఏమేమి ఉన్నాయండి ఐటమ్స్? వెజిటేరియన్ లో క్రిప్సీ కార్న్ और क्रिप्सी वेजिटेबल, वेज मंचूरिया और नॉन वेज లో చికెన్ మ్యాజిస్టిక్, గటానీ చికెన్, చిల్లీ చికెన్, చికెన్ మంచూరియా और కర్రీస్ లో రంబా చికెన్, బటర్ చికెన్, చికెన్ కడాయి చికెన్, పుల్కాస్, రోటీ, నాన్, బటర్ నాన్, జీరా రైస్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, పులావ్స్. ఫస్ట్ అయితే మనం స్టార్టర్ చెప్పుదాము. ఒక క్రిస్పీ వెజ్, క్రిస్పీ కార్న్, 4 పుల్కాలు, 4 పుల్కా, చికెన్ మెజెస్టిక్. ఒరిస్సా స్పెషల్ ఏంది? ఒరిస్సా స్పెషల్ సార్ రంబా చికెన్ మా దగ్గర స్పెషల్ ఉంటుంది. కడాయి పన్నీర్ ఉంది, వెజిటబుల్ ఉంది, బటర్ చికెన్. సో ఓకే, ఒక రంబా చికెన్ ఒకటి అండ్ కటానీ చికెన్ ఒకటి. కటానీ చికెన్ రైట్. ఒక వాటర్ బాటిల్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా మేకింగ్ అయితే చూడండి ఏ విధంగా నడుస్తుందో. చాలా హైజీన్ గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. మేకింగ్ చేసే చెఫ్స్ చూడండి క్యాప్స్ కూడా పెట్టుకొని చాలా హైజీన్ గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. చాలా క్లీన్ గా ఉంది. కిచెన్ కూడా చూడండి చాలా హైజీన్ గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో చూసారు కదా మనం ఆర్డర్ చేసిన అయితే వచ్చేసినాయి. వెజ్ క్రిస్పీ అండ్ కటానీ చికెన్, చికెన్ మెజెస్టిక్, క్రిస్పీ కార్న్ అండ్ రంబా చికెన్. 5 అయితే చెప్పినాం. 5 ఆర్డర్స్ వచ్చినాయి, పుల్కాలు కూడా వచ్చినాయి. ఓకే, తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మన నల్గొండ జర్నీలో ఒరిస్సా దాబాలో ఒరిస్సా స్టైల్ అయితే ఫుడ్ అయితే తింటున్నాం. చూద్దాం ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. వడ్డిస్తుంటేనే నోరైతే ఊరుతుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఓకే, మా బబ్బీ కూడా ఎలా ఉందో చెప్తాడు ఇప్పుడు టేస్ట్. ఫస్ట్ అయితే వెజ్ క్రిస్పీ అయితే టేస్ట్ చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉందో. ఓకే, వెజ్ క్రిస్పీ మొత్తం డ్రైగా ఉంది. ఓకే, ఇది మొత్తం వచ్చేసి వెజిటేబుల్. ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి రంబా చికెన్ అయితే చూద్దాం. రంబా చికెన్లో ఆమ్లెట్ కూడా వచ్చింది. రంబా చికెన్తో పాటు మనం పుల్కా కూడా టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. చెప్పారు కదా ఒరిస్సా స్పెషల్ రంబా చికెన్ అని. ఓకే, చాలా బాగుంది ఇది కూడా టేస్ట్. బాబీ తిన్ బాబీ ఎలా ఉందా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి చికెన్ మెజెస్టిక్. చికెన్ మెజెస్టిక్ చూడండి. ఇదైతే మనం ఇది కూడా మసాలా అండ్ కారం అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి కటానీ చికెన్. తిను బాబు ఎట్లుందో.
ఎట్లుంది బాబీ, బాగుందా? చాలా బాగుంది. మొత్తం ఫ్లేవర్ఫుల్ ఉంది. ఆ, జ్యూసీ మసాలా మసాలా ఓకే. క్రిస్పీ వెజ్ సూపర్ ఉంది. టేస్ట్ వచ్చి అమోఘం. ఈ దాబాలో ఇదే స్పెషల్ అని చెప్పారు మాకు. బాగుంది. ఫస్ట్ టైం మేము తినడం కూడా ఫుల్ టేస్ట్ ఉంది. కటానీ చికెన్ చాలా అద్భుతంగా ఉంది. వెరీ గుడ్. సో బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పినాం. బిర్యానీ కూడా వచ్చింది చూడండి. బాస్మతి రైస్ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. చికెన్ బిర్యానీ అన్నట్టుది. ఈసారి తీసుకోలే. టేస్ట్ కూడా బాగుంది, చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ తింటున్నాం మేమైతే. వర్షం చూడు ఎట్లా పడుతుందో, ఫుల్ వాన పడుతుంది బయట అయితే. వెదర్ అయితే చాలా బాగుంది. బయట కూర్చొని తింటుంటే ఈ అంబియన్స్కు తిన్న ఫుడ్కి అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఫుడ్ అయితే తినేసినాము. నెక్స్ట్ మధురై ఫిల్టర్ కాఫీకి అయితే వెళ్దాం. అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. అవి కూడా చూపిస్తాను మీకు. వచ్చేయండి. మంచి కార్ అయితే కనబడ్డది. వింటేజ్ కార్, ఓల్డ్ మోడల్ అన్నట్టు. 1999లో నేను ఒక 1 year అయితే తోలిన ఈ కారు. ప్రీమియర్ 118 కార్ అయితే చాలా సూపర్ గా ఉంటది. అప్పట్లో ఈ కార్ అనేది చాలా ఫేమస్. ఇది ఫియట్ అండ్ అమ్మాదిటర్ అనేది చాలా ఫేమస్ అన్నట్టు. ఈడ కనబడ్డది. ఇది చూసినందుకైతే చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఫుడ్ అయితే తిన్నాం కదా. వెదర్ అయితే చాలా కూల్ ఉంది. బయట వాన అయితే పడుతున్నది. ఒక కాఫీ అయితే తాగాం. ఇక్కడ కాఫీ ఆర్డర్ చేస్తున్నాం. అన్న ఒక కాఫీ. మనం అయితే మధురై ఫిల్టర్ కాఫీ దగ్గర అవుతున్నాం కదా. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ అవైలబుల్గా ఉంటాయి మనకు. స్నాక్స్ అనేది ఏంటంటే మోమోస్ అండ్ సమోసా, ఎగ్ పప్స్ అండ్ మిల్క్ షేక్స్ అండ్ కాఫీ, టీ ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్ ఫ్రాంచైజ్ అంట. మధురై ఫిల్టర్ కాఫీ అనేది ఓన్ ఫ్రాంచైజ్. అడ్రస్ తెలుసు కదా మనకు. చిట్యాల దాటంగానే నార్కట్పల్లికి చిట్యాలకు మధ్యలో వేణుగోపాల స్వామి టెంపుల్ కి ఆపోజిట్ అయితే ఉంటుంది. ఒరిస్సా దాబా అండ్ మధురై ఫిల్టర్స్ కాఫీ. కాఫీ అయితే ఆర్డర్ చెప్పినాం కదా. కాఫీ అయితే తాగుతున్నాం. కాఫీ సూపర్. సో ఇక్కడ కాఫీ పౌడర్ వేస్తే వాటర్ ఆవిరి ద్వారా కిందికి లిక్విడ్ ఫామ్ అయ్యి కాఫీ అయితే తయారైతుంది. ఇది మన ఒరిజినల్ ప్రాసెస్ అన్నట్టు. ఇది స్ట్రాంగ్ గా ఉంటది. ప్యూర్ ఫిల్టర్ కాఫీ అంటే ఇదే అన్నట్టు. కాకపోతే రిఫ్రెషింగ్ చాలా బాగుంటది. ఈ రోజు స్పెషల్స్ వచ్చేసి మిల్క్ షేక్స్, క్రౌన్ సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్, వెజ్ మోమోస్, నాన్ వెజ్ మోమోస్. ఈ రోజు అయితే ఇవి స్పెషల్ ఉన్నాయి. ప్రతి రోజు కూడా ఏదో ఒకటి స్పెషల్ ఉంటదంట. ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అయితే మనకు అవైలబుల్ గా ఉన్నాయి. మనం ఇక్కడికి వచ్చినామంటే ప్రతిదీ దొరుకుతుంది. ఏంటంటే టీ, కాఫీ అండ్ మిల్క్ షేక్స్ అండ్ మోమోస్, బిస్కెట్స్ ప్రతిదీ మనకైతే అవైలబుల్ గా ఉంటది అన్నట్టు. చూడండి, ఉస్మానియా బిస్కెట్స్ అండ్ స్నాక్స్, బింగో, చిప్స్ ప్రతిదీ అవైలబుల్ గా ఉంటాయి. బిస్కెట్ ప్యాకెట్ తో సహా. మీరు ఇక్కడ ఆగిరంటే ఏది ఇక్కడ లేదు అనేది లేకుండా ప్రతిదీ దొరుకుతుంది మనకు. అక్కడ ఫుడ్, ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నట్టు మనకు. అట్లనే మనోళ్ళు మిల్క్ షేక్ కూడా చెప్పారు. దాని మేకింగ్ ప్రాసెస్ కూడా చూద్దాం రండి. సో మా బబ్బీ అయితే మిల్క్ షేక్ అయితే తీసుకున్నాడు. టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. ఏమేమి కలిపిరు బబ్బీ అలా? చాక్లెట్, ఓరియో, ఫ్రెష్ మిల్క్, చాలా బాగుంది. ఐస్ క్రీమ్ కూడా వేసారు ఇంట్లో. ఐస్ క్రీమ్, మిల్క్ మిల్క్ వేసారు. దాని వల్ల చాలా చాలా ఫ్లేవరింగ్ వచ్చింది. చాలా బాగుంది. బయట పోల్చుకుంటే మస్ట్ ట్రై. ఇందులో తాగొచ్చు.
సో మధురై ఫిల్టర్ కాఫీ అనేది ఇలా ఓన్ బ్రాండ్ అంట. ఇక్కడ ఒరిస్సా దాబా అండ్ ఈ ఫిల్టర్ కాఫీ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ ఫుడ్ ఉండి ఇక్కడ స్నాక్స్ గానీ కాఫీ గానీ టీ గానీ చాలా బాగున్నాయి. అంబియన్స్ చూడండి ఎంత బాగుందో. సిట్టింగ్ గానీ గార్డెన్ లో సిట్టింగ్, గార్డెన్ లో కూర్చొని టీ తాగినట్టు అయితే ఒక ఫీల్ అయితే ఉంటది. చాలా బాగుంటది అన్నట్టు. ఈవినింగ్ టైమ్ లో మీలో ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటది మధురై ఫిల్టర్ కాఫీ. మీకు చూపిస్తున్న స్పాట్ అయితే ఇదే. మేము డిన్నర్ చేసినాము, అయిపోయింది. ఇప్పుడు నల్గొండకి అయితే బయలుదేరుతున్నాము. నల్గొండ పోయేసరికి ఏ టైం అవుతుందో. ఈ వీడియోని అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి. మన ఒరిస్సా దాబాని మన బస్సెస్ వాళ్ళు ఒకసారి స్టాప్ చేసి ప్రిఫర్ చేయండి. మీ ఒపీనియన్ ఎలా ఉందో, మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి. ఫుడ్ విషయంలో ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ అండ్ స్నాక్స్ అండ్ ఫిల్టర్ కాఫీ ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నది కాబట్టి మన కస్టమర్స్ కి మంచి ఇంప్రెషన్ అయితే ఉంటది. వాష్రూమ్స్ కూడా చూడండి చాలా క్లీన్ గా ఉన్నాయి. ఇక్కడ ఒక్కసారి స్టాప్ చేసినామంటే అక్కడ ఫుడ్ తినొచ్చు, ఇక్కడ వాష్రూమ్ యూజ్ చేయొచ్చు, ప్లస్ ఇక్కడ ఫిల్టర్ కాఫీ అయితే కూడా టేస్ట్ చేయొచ్చు. ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ గా ఉంది కాబట్టి కస్టమర్స్ కూడా మంచి ఇంప్రెషన్ అయితే ఉంటది ఇక్కడ ఆపినందుకు. ఒకసారి మీరు ఆపి మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి.